ఓట్లేసి గెలిపించండి. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, అవసరమైతే తగ్గిస్తాం అని ఎన్నికల ముందు నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు ఆనాక మాట తప్పారు. కానీ విని ఎరుగని రీతిలో విద్యుత్ బిల్లులు పెంచి జనం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పదవి చేపట్టిన 18 నెలల్లోనే ఏకంగా 20,136 కోట్ల రూపాయల భారం వేశారు. బాబు నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2-3 పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు. బాబు నమ్మించి నిండా ముంచారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరెంటు ఛార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు విద్యుత్ ఛార్జీలే పెంచలేదని, పైగా తగ్గించామని సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా బుకాయిస్తూ ఉండడం విస్తుగొలుపుతోంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్లో 6,072.86 కోట్ల రూపాయలు, 2025లో 9,412.50 కోట్లు, 2024-25లో 1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 2,787 కోట్లు వడ్డించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి తప్పుపట్టింది. ఇందులో 1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇస్తూ మిగతా 923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. దానినే యూనిట్కు 0.13 పైసలు చొప్పున వినియోగదారులకు వెనక్కి ఇస్తున్నారు. అంతేకాదు, ఇదేమీ చంద్రబాబు ప్రభుత్వం ఊరికే ఇస్తున్నది కాదు, ప్రభుత్వం దానం చేస్తున్నది కాదు. అయితే ఇదంతా కూడా తమ దయాదాక్షిణ్యమేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్కు అదనంగా 0.40 పైసలు చొప్పున వసూలు చేసేస్తున్నారు. సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెప్పినా, సెకీతో కుదుర్చుకుని పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చినా చంద్రబాబుకు పట్టలేదు. సెకీ ఒప్పందాలకు 5 ఏళ్ల పాటు విద్యుత్ ప్రసార ఛార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసినా చెవికెక్కలేదు. చివరికి సెకీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందాల్లోనూ ఐఎస్ఎస్ ఛార్జీలు 100% మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోలేదు. కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లాలి, జగన్పై నిందలు వేయాలి, ఒప్పందంపై విషం కక్కాలి. అదే ఎజెండాగా రోజుల తరబడి టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాశాయి. కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల 5 ఏళ్ల పాటు 400 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ద్వారా ఏకంగా 14,186 కోట్లు భారం పడుతుంది. సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు వస్తుంది. కానీ యాక్సెస్తో పీపీఏలకు ఆ మినహాయింపు కూడా రాదు. పైగా పవన, సౌర హైబ్రిడ్ విద్యుత్ ఇప్పుడు మార్కెట్లో యూనిట్ 2.90 కంటే తక్కువకే దొరుకుతుంది. అలాంటప్పుడు ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ 4.60 రూపాయలకు కొనాల్సిన అవసరమేంటో, దాని వెనక అసలు కారణమేంటో చంద్రబాబు సర్కారే చెప్పాలి.